బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు మంచు మోహన్ బాబు మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. సోమవారం సాయంత్రం మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ నెల 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి వెళ్లిన మోహన్ బాబు సోమవారం సాయంత్రం ఎవ్వరికీ చెప్పకుండా కారులో వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. జర్నలిస్ట్ పై దాడి కేసులో ఇప్పటికే హైకోర్టు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు ఎదుట నిన్న హాజరు కావాల్సిన మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఏదైతే తెలంగాణలో ఇష్యూ అయిన తర్వాత నేరుగా ఆయన తిరుపతి విద్యానికేతన్ చేరుకున్నారు. శ్రీరంగంపేటలో ఒక 3 రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా దుబాయ్ వెళ్ళి వచ్చాడంటూ కూడా ఆయన ప్రతినిధులు ఏదైతే ఆయన లాయర్లు కూడా చెప్పిన విశేషం. అక్కడ నుంచి ఆయన నేరుగా బెంగళూరు మీదుగా తిరిగి విద్యానికేతన్లో 2 రోజుల పాటు ఉన్నాడు. ఆ తర్వాత ఏదైతే హైకోర్టు మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు ఎదుట హాజరు కావాలి, బెయిల్ రద్దు చేస్తున్నామంటూ బెయిల్ పిటిషన్ రద్దు చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో ఇది 25వ తేదీ వరకు ఆయనకు గడువు ఇచ్చినారు. అయితే ఆ గడువు లోపల ఆయన హాజరు కాకుండా 2 రోజుల క్రితమే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే మరోసారి అజ్ఞాతంలోకి మోహన్ బాబు వెళ్ళాడు. దీనికి సంబంధించి వివరాలు మాత్రం ఆయన ప్రతినిధులు కానీ అదేవిధంగా విద్యా సంస్థ ప్రతినిధులు కానీ చెప్పడం లేదు. ఆయన సోమవారం ఇక్కడ నుంచి సింగిల్ గా కారులో వెళ్ళిపోయాడు. ఆయన డ్రైవర్ తప్ప ఎవరు లేరని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆయన బెంగళూరులో ఉన్నారా లేకపోతే చెన్నైలో ఉన్నారా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి మోహన్ బాబు విషయంలో ఎప్పుడు ఎదురు కాలేదని చెప్పవచ్చు. గతంలో పెద్ద ఎత్తున అటు విద్యానికేతన్ భూముల సేకరణ సందర్భంగా అప్పట్లో మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన శంకర్ రెడ్డితో వివాదము, ఆ తర్వాత పెద్ద ఎత్తున పలు చోట్ల వివాదాలు తలెత్తినప్పటికీ ఎప్పుడూ ఆయన ఈ విధంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి లేదు. కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈయన సంబంధించిన ఏదైతే కాలేజీకి సంబంధించిన వారు దాడులు చేసిన నేపథ్యంలో కూడా స్థానికుల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఏ రోజు కూడా ఆయన బయటికి వెళ్ళలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళలేదు. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే కుటుంబ కలహాల నేపథ్యము, ఆ తర్వాత అటు జర్నలిస్టు పైన దాడి జరిగిన కేసులో ఆయన మీద నమోదైన కేసుల విషయంలో ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం విద్యానికేతన్ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆయన ప్రతినిధులు కానీ అదేవిధంగా ఏదైతే విద్యా సంస్థల ప్రతినిధులు కానీ ఈ విషయం మీద నోరు మెదపడం లేదు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.